హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో నిన్న చెప్పినట్లుగా మేము ఎగ్జిబిషన్కి వచ్చేసామన్నమాట. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ ఇక్కడ మా ఇంటి దగ్గర ఎదురుగానే, మా ఇంటికి ఎదురుగానే కనిపిస్తూనే ఉంటుంది. రోజు చూస్తూనే ఉంటాము ఎగ్జిబిషను. అంతకుముందు కూడా వీడియోలో ఒకసారి మీతో చెప్పాను కదా, చూపించాను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు అని. ఇది టికెట్ కౌంటర్ అనమాట. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుందాము అని చెప్పేసి మా హస్బెండ్ అక్కడికి వెళ్తున్నాడు. నేనైతే పైన ఫోటో, ఒక గొరిల్లాది వీడియో బాగుంది అదని చెప్పేసి నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఎంట్రన్స్ ముందులో వచ్చేసి ఏనుగులు, ఇలా యానిమల్స్ ఎక్కువ థీమ్ పెట్టారు. ఈ ఎగ్జిబిషన్లో వచ్చేసి యానిమల్స్ థీమ్ అనమాట. అంతకుముందు ఎగ్జిబిషన్స్లో మేము చూసినప్పుడు ఫిషెస్ అట్లా ఉన్నాయి. అంటే లోపల స్టార్టింగ్లో ఎక్వేరియము అలా పెట్టారు కదా, అట్లా పెడతారనమాట. ఇక్కడ వచ్చేసి ఈ సంవత్సరము ఇక్కడ యానిమల్స్ని థీమ్గా పెట్టుకొని ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో ఎంట్రన్స్ వచ్చేసి ఒక్కొక్కరికి 50 రూపీస్ ఫీజు అనమాట. 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ ఫీజు తీసుకోవాలి. టికెట్ లోపల ఉన్న వాళ్ళకి అవసరం లేదు. మా బాబు అది గొరిల్లా ఎలా యాక్టింగ్ చేస్తుంది అని చూపించమంటే తను చూపిస్తాడనమాట. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఇది హైవే అంటే వినుకొండ రోడ్డు మీద పెట్టారనమాట. ఇది వచ్చేసి భాష్యం స్కూల్ ఉంటుంది, స్కూల్కి ఎదురుగానే పెట్టారు. నర్సరావుపేటలో పెట్టి ఒక 15 డేస్ అవుతుంది. అంటే మొన్న 1st తారీఖు నుంచి స్టార్ట్ చేశారనమాట. 10 డేస్ అట్లా అవుతుంది స్టార్ట్ చేసి. సండేస్ ఎక్కువ వస్తున్నారు కానీ మిగతా రోజుల్లో తక్కువ మంది జనం వస్తున్నారు. ఇంకా మేము టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయితే అయిపోయాము. లోపలికి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ కూడా ఓన్లీ యానిమల్స్ థీమ్ అని చెప్పాం కాబట్టి యానిమల్స్ బొమ్మలు పెట్టారు ఇక్కడ అంతా అనమాట. అక్కడ మనం ఫొటోస్ దిగొచ్చు. ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ లా పెట్టారు. చిన్న ఫౌంటైన్ పెట్టేసి చాలా బాగుంది. చాలా చిన్నది పెట్టారు. చెట్లు అవన్నీ ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి ఏనుగు మీద పెళ్లి కుమారుడు అట్లా ఉంటుంది కదా, ఆ థీమ్లో అక్కడ పెట్టేశారు. అక్కడ మ్యూజిక్ అట్లా పెట్టారనమాట. మేము మ్యూజిక్ అవన్నీ ఏం పెట్టలేదు. మా హస్బెండ్ అది తొండంతో ఇట్లా అంటారు కదా, అదే తను అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇట్లా అని చెప్పేసి అని 2 ఏనుగులు పెట్టారు అటు ఇటు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఫొటోస్ దిగొచ్చాను కదా, ఇదైతే నోరు చూడండి ఎట్లా ఓపెన్ చేస్తుందో. నేను మా బాబుని దింపేసి అక్కడ చేయబెట్టమ్మని, తనకి ఇంకా చేత కాదు కదా, చిన్న పిల్లాడు కరెక్ట్గా పెట్టడం లేదు. ఇంక మా హస్బెండ్ చూపించాడు ఇక్కడ ఇట్లా పెట్టాలి అని చెప్పేసి చూపించాడు. నేను కరెక్ట్గా ఇక్కడ పెట్టు అంటే నోట్లో వేలు పెడుతున్నట్టు అట్లా చూపించమని చెప్పేసి నేను ఫోటో తీస్తాను అని చెప్పేసి అంటున్నాను. తనకేమో చేత కాలేదనమాట. తను ఇంకా హస్బెండ్ వెళ్ళేసి చూపించాడు, ఇట్లా పెట్టు, ఈ విధంగా పెట్టు అని చెప్పేసి అని. ఇంకా అవి అయిపోయిన తర్వాత కొంచెం లోపలికి వెళ్తే యానిమల్స్ సంబంధించిందే సౌండ్స్ వస్తున్నాయి. యానిమల్ సౌండ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడేమో మేము కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళినప్పుడు అన్ని యానిమల్స్ అంటే సింహము, పులి, క్రొకడైలు ఇట్లా ఎన్నైతే ఉంటాయో అవన్నీ సౌండ్స్, మ్యూజిక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. జిరాఫీ, గాడ్జిల్లా సౌండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా లోపలికి వెళ్తే పిల్లలు బాగా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఇవన్నీ చూసి. లోపలికి ఎంట్రన్స్ అయినప్పుడు ఇదంతా ఒక పార్ట్ అనమాట. ఆ పార్ట్లో యానిమల్ సౌండ్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. ఏనుగులు అవన్నీ సౌండ్స్ చేస్తూ ఉంటాయి. పిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అవన్నీ చూసి. ఇది అని చెప్పేసి మన పిల్లలకి ఇదే పక్షి, ఇదే యానిమల్ అని చెప్పేసి మన వాళ్ళకి నేర్పిస్తూ వెళ్ళొచ్చు. ఇది చూడు ఇలా సౌండ్ చేస్తుంది అన్నది. దీనికి అన్ని లైటింగ్స్ అన్నీ పెట్టి కలర్ఫుల్గా కొంచెం అట్రాక్షన్గా పెట్టారనమాట. అయితే ఇది వర్షాకాలం కదా, కిందంతా పెట్టారు కానీ కొంచెం కాళ్ళు పెట్టినప్పుడు కొంచెం గుంతగా దిగుతున్నట్టు అట్లా అనిపించింది. ఇంకా యానిమల్ సౌండ్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా షోస్ పెట్టేశారనమాట. అంటే షాపింగ్స్ ఉంటాయి కదా, షాపింగ్స్ ఎవరికి ఏది ఇష్టమో ఆ షాపింగ్ మాల్కి వెళ్ళొచ్చు అని వరుసగా షాపింగ్స్ పెట్టేసారు. అవన్నీ చూపించుకుంటా వేస్తూ ఉన్నాను. మేమైతే ఫస్ట్ షాపింగ్స్లోకి అయితే వెళ్ళలేదు, వరుసగా చూసుకుంటూ అట్లా వెళ్దాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ కొంచెం అన్ని రేట్లు ఎక్కువే ఉంటాయి అనుకుంటా ఎగ్జిబిషన్స్లో. నేనైతే లాస్ట్లో వచ్చేటప్పుడు తీసుకున్నాను. నేను ఒక
తలక పెట్టుకునే బ్యాండ్సే ఒక 4, 5 తీసుకుంటే అవే వాడు 200 దాకా వేసాడు. ఎంత అని అడిగితే 30 రూపీస్ 40 రూపీస్ అని చెప్పేసి అన్నాడు. కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది. తీసుకున్నాక రిటర్న్ ఎందుకులే ఇవ్వడము అని ఇంక నేను తీసేసుకున్నాను. ఇక్కడ చూడండి మా హస్బెండ్ మీరు మా వీడియోస్ కనుక కంటిన్యూగా ఫాలో అయితే తన ఎగ్జిబిషన్ కానీ లేకపోతే కారంపొడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లానే ఉంటుంది కదా, తిరణాలు జరిగినప్పుడు ఇదే బాగా ఇష్టం అనమాట. ఈ రింగ్స్తో ఆడడం అన్నది తను కరెక్ట్గా డబ్బుల మీదే వేద్దాము అని చెప్పేసి ఎన్నిసార్లు ట్రై చేశాడు, చాలాసార్లు ట్రై చేశాడు, అవ్వలేదు. అయితే దీని పేరేం పేరు పియర్స్ లక్స్, పేర్స్ కాదు లక్స్ సోప్ మీద పడింది అండ్ ఫ్రూటీ మీద పడింది. ఆ రెండింటి మీద 2 times పడింది. అదే ఫ్రూటీ మీద పడింది చూడండి, 2 times అయితే ఫ్రూటీ మీద పడింది అండ్ లక్స్ సోప్ మీద పడింది అనమాట. ఇంకా సోప్ మేము యూజ్ చేయమని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తే వాళ్ళు దానికి ఒక 5 rings ఇచ్చారు. అదిగో చూడండి, మళ్ళీ ఆ రింగ్స్ తీసుకొని మళ్ళీ వేసాడనమాట. డబ్బులు అయితే రాలేదు కానీ సోపు అవే వచ్చినాయి అనమాట. మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఆడాడు, మొత్తం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆడాడు. మేము తీసుకోలేదు అవి ఎప్పుడు అంటే డేట్ ఉంటాయో ఉండవో తాగడానికి ఫ్రూటీ అవన్నీ అన్న ఉద్దేశంతో మళ్ళీ రింగ్సే, ఆ ఫ్రూటీకి వచ్చేసి 2 rings ఇచ్చారు. మళ్ళీ ఆ 2 ringsతో మళ్ళీ డబ్బులు పెట్టేసి మళ్ళీ ఆడాడు. ఫ్రీ అనమాట, ఫ్రూటీ అది ఇచ్చేస్తే మళ్ళీ 2 rings ఇస్తాడు. మనకి మెయిన్ కాన్సెప్ట్ డబ్బులే, డబ్బులు తీసుకోవాలి, ఎంత కాదు 100 లేకపోతే 50 అని మనం పెట్టింది మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేస్తే అదే హ్యాపీగా డబ్బులు పడినాయి అని. కారంపూడిలో ఉన్నప్పుడు మాత్రం ఒకసారి డబ్బులు పడినాయి, అదొక చాలా హ్యాపీ. అప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు కూడా తన టార్గెట్ డబ్బులైనా కూడా అవే, అసలు మిగతా వాళ్ళకి అవి కూడా పడవు నాకు తెలిసి, చాలా తక్కువ మందికి పడతాయి అనమాట. మా హస్బెండ్కి మాత్రం ఏదో ఒకటి పడతానే ఉంటుంది. ఈ గేమ్ అయితే ఖచ్చితంగా ఆడతాడు. తర్వాత ఇంకో గేమ్ ఉంది, అది కూడా చూపిస్తాడు, అది కూడా ఆడతాడు. ప్రతిసారి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడల్లా ఇవి మాత్రం ఖచ్చితంగా ఆడాల్సింది, తనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట అవన్నీ. మళ్ళీ 2 times వేసినప్పుడు మళ్ళీ వేశారు కదా, అట్లా పడిందనమాట. మనీ అయితే రాలేదు. చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాడు ఈ విషయంలో మాత్రము, అదనమాట. తర్వాత వచ్చేసి బాల్స్ ఉంటాయి కదా, చిన్న బాల్స్ వేసేది ఈ గేమ్ అనమాట. మనము నెంబర్స్ ఎంత అవుతుందో ఆ నెంబర్స్ ఎంత వస్తాయో వాళ్ళు మనకి బొమ్మలు అట్లా ఇస్తారు కదా, దానికి సంబంధించింది. పెద్ద పెద్ద ఐటమ్స్ కోసం అని మనం వేస్తాం కానీ ప్రతిసారి చిన్న ఐటమ్ వస్తుంది. అయితే ఈ గేమ్లో కూడా ప్రతిసారి ఏదో ఒక వస్తువు మాత్రం తీసుకుంటాము. కొంతమందికి అది కూడా రాదేమో మరి, నేను అనుకోవడం మాకైతే ప్రతిసారి ఏదో ఒకటైతే వస్తుంది. ఈసారి నేనేస్తా అని మా బాబు కూడా ఎగ్జైటెడ్గా ఉండేసి తను కూడా వేసాడు. ఇద్దరు కలిసి ఏమొచ్చిందో చెప్తాను చూడండి. చాలా నవ్వు వచ్చిందనమాట అది వచ్చినప్పుడు. ఎంత నెంబర్ అని చాలా సీరియస్గా ఆడతారు, ఎక్కడ పడితే మనకి ఏ బొమ్మ వస్తుంది అని చెప్పేసి అని చూసుకొని చాలా సీరియస్గా ఆడతారు అనమాట. లాస్ట్లో చూసి అంతా కరెక్ట్గా చేసుకుంటే మనకి 24th ఏదో నెంబర్ వచ్చింది, అన్నీ కౌంట్ చేస్తే 27 అట్లాగా ఏదో నెంబర్ వచ్చింది. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు నెంబర్ కౌంటింగ్ తప్పు చెప్పి చిన్న ఈ గ్లాస్ ఇచ్చారనమాట. ఈ తర్వాత మా హస్బెండ్ కౌంటింగ్ తప్పు అది అని చెప్పేసి కాదు ఈ నెంబరు అని అనగానే అది తీసేసి చూడండి ఏది ఇచ్చారో, మాకు వచ్చిన గిఫ్ట్ ఇది. ఇంక ఇది తీసుకొని ఎక్కడ పట్టుకొని ఆడ తిరుగుతాం మేము అని చెప్పేసి అని వాళ్ళకే ఇచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ మేము ఇప్పుడు తీసుకుంటాంలే మీ దగ్గరే ఉంచండి అని చెప్పేసి అని వాళ్ళ దగ్గరే ఉంచేసి మేము వచ్చేసాం అనమాట. ఈ జగ్ వచ్చింది మాకు గిఫ్ట్గా. అక్కడేమో లక్స్ ఫ్రూటీ అవి వచ్చినాయి, ఇక్కడ వచ్చేసి జగ్ వచ్చిందనమాట. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత గేమ్ స్టార్ట్ అయిపోతాయి. మా వాడు ఇంకా ఫుల్ రెచ్చిపోయాడు. ఇది ఫస్ట్ టైం ఎక్కడము ఈ గేమ్ అన్నది, ఫస్ట్ టైం ఎక్కడం. ఫస్ట్ పిల్లలతో స్టార్టింగ్ కొత్త కదా, భయపడి పిల్లలతో పిల్లలతో పట్టి దింపించామన్నమాట. ఇంకా చాలాసేపు ఒక అరగంట సేపు ఆడాడు. అక్కడ మామూలుగా 5 minutes 10 minutes ఏనంట. ఇది కూడా ప్రతిదీ ఏ టికెట్ అయినా సరే 50 రూపీస్ చెప్పారు వాళ్ళు. ఇది ఇంకా వాడొక్కడే సెకండ్ టైము వాడొక్కడే ఎక్కుతున్నాడు. ఫస్ట్ టైం భయపడి ఒక్కొక్కడే ఎక్కడానికి అట్లా భయపడ్డాడు. కానీ పిల్లలతో పట్టించి ఎక్కించి దింపించడం అట్లా ట్రై చేసినాక ఇంకా వాడొక్కడే ఆడడం స్టార్ట్ చేసి ఇంకా ఫుల్గా రెచ్చిపోయి ఆడాడు అనమాట. నాకైతే ఒక 1/2 hour అక్కడే ఆడాడు కదా, మాకైతే అక్కడ కూర్చోడానికి కూడా చైర్స్ కానీ అట్లా ఏం లేదు ఆ ఎగ్జిబిషన్లో.
మా వాడైతే ఏది వదిలిపెట్టలేదు, ఏది వదిలిపెట్టకుండా ప్రతిదీ ఆడడం స్టార్ట్ చేశాడు. ఇంక వాడి కోసమని అక్కడే నుంచొని అట్లా ఇట్లా చేయడం వల్ల నాకైతే బాడీ పెయిన్స్ ఫుల్గా వచ్చేసినాయి. అసలే జలుబు చేసి గొంతు ఒక రకంగా ఉంటే మళ్ళీ ఇదొకటిది పట్టుకుందనమాట. బాడీ పెయిన్స్ అట్లా ఉండేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఆడేశాడు. అక్కడ కూడా ఎక్కువ మంది పిల్లలు ఉండట్లేదని వాళ్ళు కూడా ఎల్లో చేస్తున్నారనమాట. అంతసేపు అయితే ఎవరు ఎల్లో చేయరు. వేరే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అని చెప్పాను కదా, అంతసేపు ఆడిచ్చేది. కానీ ఎక్కువ మంది లేరు, జనాలు తక్కువ ఉన్నారని వాళ్ళు కూడా సరేలేని వదిలేశారు. ఇంక మా వాడిని రమ్మన్నా కూడా అసలు రాలేదు. అక్కడే ఆడుకుంటా అని గోల చేశాడు. తర్వాత ఇంకెట్లా కొట్ట అది ఎక్కుదాం ఇది ఎక్కుదాం అని మాయ మాటలు చెప్పేసి తను అక్కడి నుంచి తెచ్చేసామన్నమాట. అప్పుడే మా పాత అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ డాడీ అని అమ్మాయి ఇద్దరు కలిసి వచ్చారు. ఇంక మా వాడికి తోడుగా ఆ అమ్మాయి కూడా ప్రతిదీ ఇద్దరు కలిసి ఏదైనా సరే ఇద్దరు కలిసి ఆడారు. మాకైతే వాడు ఒక్కడే కదా, ఎట్లాగా చిన్నపిల్లలు ఎవరైనా తోడుంటే బాగుంటుంది అని అనుకున్న టైంలో ఆ అమ్మాయి వచ్చింది. తను కొంచెం పెద్దదే అనమాట. ఇంక బాబుని కేర్ చేసి అంటే పిల్లలు ఆటల్లో పెద్దవాళ్ళు ఎక్కడం అట్లా ఉండదు కదా, పిల్లలు అయితే చక్కగా వాళ్ళనే ఆడిస్తారు. అందుకని చెప్పేసి ఆ అమ్మాయి తోడుంది మా వాడికి. తనతో పాటు ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారనమాట. ప్రతి దాంట్లో ఇంకా తను కూడా వచ్చింది. ఇంకా ఎగ్జిబిషన్లో అయితే అసలు ఏది వదిలిపెట్టలేదు, అన్నీ ఎక్కేశాడు. మా తమ్ముడు కూడా ప్రతిదీ ఏది వదిలిపెట్టాడు అనమాట, అన్నీ ఎక్కుతాడు. మా బుడ్డోడు కూడా అట్లానే అన్నీ ఎక్కాడు అనమాట, ఏది భయపడకుండా. పెద్దవాళ్ళు ఎక్కేవి మాత్రం మేము ఎక్కించలేదు, మేము కూడా ఎక్కలేదన్నమాట. అందుకని చెప్పేసి చిన్నపిల్లలు ఏవేవే గేమ్స్ ఆడతారో అవన్నీ ఎక్కాడనమాట. ఇంక సరేలే అని చెప్పేసి మేము కూడా ఓకే చేసాము. తను అన్నీ తిరుగుతా అట్లాగా హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మాకు సంబంధించింది. అంటే మాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ తర్వాతే బాబు పుట్టాడని చెప్పాడు కదా, ఆ 10 ఇయర్స్ లోపు మేము మ్యారేజ్ అయిన తర్వాత మమ్మీ వాళ్ళతో అందరితో కలిసి మామూలుగా ఎగ్జిబిషన్స్కి అట్లా వెళ్తాం కదా. అప్పుడు మాకు పిల్లలు లేరు, బాబు పుట్టలేదు కాబట్టి ఇట్లా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు ఇట్లానే ఎప్పుడైనా సరే ఆడతా అట్లా ఉంటే వాళ్ళని చూసి మురుసుకునే వాళ్ళం అనమాట. మురుసుకొని మాకు ఎప్పుడు పుడతారు మా అబ్బాయిని అట్లా లేకపోతే మా అమ్మాయిని అందులో ఎక్కించుకొని ఎప్పుడు మేము అట్లా తిప్పుతాము అని చెప్పేసి అప్పుడు అనుకుని కొంచెం సాడ్గా అట్లా ఫీల్ అయ్యేవాళ్ళము. కానీ ఇప్పుడు కుదిరింది కాబట్టి చాలా హ్యాపీ అనమాట. బాబుతో అవన్నీ పంచుకుంటా అట్లా చేసామన్నమాట. అక్కడ వచ్చేసి మేము ఎగ్జిబిషన్లో ప్రతిసారి అప్పడమైతే కొనుక్కుంటాం, అందరూ అప్పడమే కొనుక్కుంటారు కదా, మేము కూడా అప్పడం కొనుక్కున్నాము. ఇక్కడ చూడండి, అసలు ఫస్ట్ టైం ఇది కూడా మాకైతే భయం వేసింది, వాటర్లో కదా ఎట్లా ఉంటుంది ఏంటి అని భయం వేసింది, వాడు ఎట్లా ఉంటాడని. కానీ ధైర్యంగా నేను వెళ్తా అని కాల్ చేశాడు. సరే తను ఉంది కదా, అమ్మాయి ఉంది కదా అని చెప్పేసి తనతో పాటే పంపించాము. ఇంకా తను బాబు ఇద్దరు బాగా చాలాసేపు ఆడుకున్నారు. ఇందులో నుంచి కూడా అస్సలు రానని చెప్పేసి అన్నాడు. మా వాళ్ళే ఇంకా రారా అని చెప్పేసి పిలిచి తీసుకొచ్చారనమాట. దీంట్లో కూడా చాలాసేపు ఆడుకున్నాడు, చేతులతో తిప్పడము అవి కదా, ఆ విధంగా. అందరు పెద్దోళ్ళే, నాకు తెలిసి వాళ్ళల్లో మా వాడే చిన్నోడు. నాకైతే భయంగా ఉంది, కానీ వాడు మాత్రము ఏం భయపడకుండా చక్కగా ఉన్నాడు. అది హైట్ అయితే ఏం లేదు, అక్కడే వాటర్ ఉంటుంది కదా, వాళ్ళు ఉన్నారనమాట. చక్కగా ఆడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. వీడియో అయితే ఇది. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.